హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు మనం శివరాత్రి స్పెషల్గా గుళ్ళో ఇచ్చేలాగా టేస్టీగా సింపుల్గా బెల్లం ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 2/3 కప్పు రైస్ని తీసుకోవాలి, నార్మల్ రైస్ని. తర్వాత 5 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొనేసి వాటర్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మీరు ఈ కప్తోనే మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా మెజర్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇదే ప్రాసెస్లో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వాటర్ని పెట్టుకునే తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న ఈ బియ్యము ఇవి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఒక 90% పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా పెసరపప్పు రైసు అంతా బాగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల పక్కన ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కిస్మిస్ క్యాష్యూ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బెల్లం ప్రసాదంకి నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఈ రైస్ ఈ పాలు అంతా బాగా ఉడికింటుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు మామూలు బెల్లం కూడా తురిమేసి యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు, అలానే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషు కిస్మిస్ని కూడా వేసుకొని పచ్చ కర్పూరంని ఒక చిటికెడు వేసుకుంటే టెంపుల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే టేస్టీగా టెంపుల్ స్టైల్లో బెల్లం ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈ శివరాత్రికి ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.